హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో మొక్కజొన్నలో ప్రధానంగా వచ్చేటువంటి సమస్య ఏంటంటే ఎదుగుదల లోపం. అయితే ఇది ఏ విధంగా ఉంటుందంటే, స్టార్టింగ్లో మనము కలుపును నియంత్రించకపోతే గ్రోత్ అనేది అస్సలు ఉండదు మనకు మొక్కజొన్నలో. దానికోసం ఎన్ని మందులు స్ప్రే చేసినా కానీ ఉపయోగం లేకుండా అయిపోతుంది. కాబట్టి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే కలుపు నియంత్రణ చేసుకున్నట్లయితే మనకు మొక్కజొన్నలో తక్కువ పెట్టుబడి అవుతుంది. అంటే కలుపు సమస్యని తగ్గించుకోవాలి. దానికోసం మనము విత్తనాలు పెట్టుకున్న రోజునే మనము తడి పెట్టుకొని గింజలు పెట్టుకున్నప్పుడే అదే రోజున అమికాస్, యూపీఎల్ కంపెనీది అమికాసు మరియు అట్రాజెను పౌడర్ రూపంలో ఉంటుంది, అమికాసు లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ రెండింటిని ఇసుకలో కానీ లేదా స్ప్రేయింగ్ కానీ చేసుకోవాలి. అంటే విత్తనాలు పెట్టిన తర్వాత చేయాలి. విత్తనాలు పెట్టకంటే ముందు చేయకూడదు. విత్తనాలు పెట్టిన రోజు పెట్టుడు అయిపోయిన తర్వాత తడి మీదనే మనము స్ప్రే చేసుకున్నట్లయితే నేల మీద మనకు స్టార్టింగ్లో దాదాపుగా 70 రోజుల వరకు కలుపు అనేది రాకుండా ఉంటుంది. తద్వారా మనం పెట్టినటువంటి ప్రతి ఒక్క ఎరువు, అంటే రసాయన ఎరువు ఏదైతే ఉందో అది కరెక్ట్గా మొక్క తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా మనకు 1-2 మందు కట్టలతోటి మనకు మొక్కజొన్న ఈ విధంగా హైట్ వచ్చే అవకాశం ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రధానంగా ఏంటంటే కలుపు నియంత్రణ చేసుకోవాలి. దానికోసం సూపర్గా పనిచేసే మందులు ప్రజెంట్ ఉన్నవి అయితే అట్రాజిన్ మరియు అమికాస్, ఈ రెండింటిని కలిపి చేయాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.